కాకినాడ జిల్లా ప్రతిపాడులో తక్కువ ధరకే నాణ్యమైన సన్నబియ్యం అందించే పథకాన్ని ప్రారంభించారు. వినాయక రైస్ మిల్లు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధార్ కార్డు ద్వారా ప్రజలకు తక్కువ ధరకే సన్నబియ్యం అందించడం జరుగుతుందని తెలిపారు. పేద మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుందన్నారు. రైతు బజార్లు, రైసు మిల్లుల అవుట్లెట్ స్టోర్లలో కూడా తగ్గింపు ధరలకు బియ్యం విక్రయాలు అందుబాటులో ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు. అందుకని స్టీమ్డ్ కదా. వేరే రైస్ మామూలు ఆ రైస్ మామూలు పీడిఎస్ రైస్ వేరుగా ఉంది. ఇది ఇన్ అడిషన్ టు దిస్ మరి రేషన్ కార్డు లేని వాళ్ళకి ఎలాగండి ప్రాసెస్ కానీ దాని మీద మిల్లింగ్ సబ్సిడీలు ఈ ట్రావెలర్స్ అన్నీ వేస్తున్నాం కానీ ఒకసారి 4 రెట్లు అమ్మేస్తే ఎలాగండి? ఇప్పుడు జనరల్గా మిల్లర్స్ కూడా మొన్న ఒకసారి 520 రూపాయలు మేడం. 10 కేజీలు 520 ఇప్పుడు మీరు బయట అయితే ఇది ఈ ప్యాకెట్ 750 రూపాయలు. ఇక్కడ మన గవర్నమెంట్ తరఫు నుంచి మీకు 520 రూపాయలకి ఇస్తున్నారు సన్నబియ్యం. పేరు ఏది ఇచ్చేయండి. 10 కేజీలు 620 అవుతుంది మేడం గారు. బేసిక్గా 520కి ఇస్తున్నారు. పేరు చెప్పండి. ఆధార్ కార్డు తేలేదు మీరు. సన్నబియ్యం మేడం ఒకసారి పేపర్స్ ఓకే. ಅವ್ರಿಗೆ ಉಪಯೋಗ ಮಾಡೋ
ఓకే, అందరి నుంచున్నారా? అందరికీ నమస్కారం. ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అన్ని వర్గాల వారికి అన్ని రంగాల్లోని వారిని అండగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో అందులో భాగంగానే ఈరోజు సామాన్య ప్రజలకు కూడా అన్ని ధరలు అందుబాటులో ఉండాలి. ఏదైతే ఈ సన్న బియ్యం, ముడి బియ్యం బయట మార్కెట్లో కన్నా తక్కువ ధరకి వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చర్చించుకుని ఒక నిర్ణయానికి ఏదైతే ఈ మార్కెట్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రాం ద్వారా ఈ సామాన్య ప్రజలకి ఒక చోట నియోజకవర్గ స్థాయిలో ఒక చోట ఈ సన్న బియ్యం, అదేవిధంగా అంటే స్టీమ్డ్ బాయిల్డ్ రైస్, అదేవిధంగా ముడి బియ్యం, రా రైస్ కూడా మార్కెట్లో ఉన్న ధరల కన్నా తక్కువ ధరలకి వారికి అందజేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇది ఖచ్చితంగా సామాన్య ప్రజలకు ఏదైతే ఈ సన్న బియ్యం ధర మార్కెట్లో కన్నా తక్కువ ధరకి దీని ద్వారా ప్రతి నెల ఒక ఆధార్ కార్డు ద్వారా, ఒక రేషన్ కార్డు ద్వారా ప్రతి నెల 10 కేజీలు మన ప్రజలకి అందించాలని చెప్పి ఈ ప్రోగ్రాం మొన్న ఆగస్టు 1వ తారీఖు నుంచి ప్రారంభించడం జరిగింది. మేము మా ప్రతిపాడు నియోజకవర్గంలో ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో ఒక చోట ఈ రైస్ మిల్లుకి ఈ ప్రోగ్రాం అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ప్రతి నెల ఎవరైతే ఈ సన్న బియ్యం కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు ప్రతి నెల మనిషికి ఆధార్ కార్డుకి అంటే ఒక రేషన్ కార్డుకి సంబంధించి అది అప్లోడ్ చేసిన వెంటనే వారికి 10 కేజీలు ఏదైతే కేజీ బయట ధర దాదాపు కొన్ని చోట్ల 72 రూపాయల వరకు కూడా ఉంది. ఇక్కడ మా ప్రభుత్వం తరపు నుంచి వారికి కేజీ 52 రూపాయలకి ఈ రోజు నుంచి వారికి ఖచ్చితంగా ప్రతి నెల 10 కేజీల బియ్యం అన్నది వారికి అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇది ముఖ్యంగా సామాన్య ప్రజలు వారు కుటుంబంలో ఒక 5-6 ఉన్నప్పుడు దానికి సంబంధించి ఒక నెలకి చూసుకుంటే ఆ బియ్యం ధర ఎంత అన్నది నిత్యావసర వస్తువులు ఈరోజు అన్నీ కొనుక్కోవాలంటే వారి సంపాదనలో చూసుకుంటే వారికి ఎంతో ఇబ్బందికరంగా ఉన్న రోజులు ఇవి. వారిని ఆదుకోవాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పథకం ఇది అందరూ వినియోగించుకోవాలని సందర్భంగా కోరుకుంటూ ప్రస్తుతానికి మన నియోజకవర్గంలో ఇక్కడ ఈ రైస్ మిల్లో ఈరోజు ప్రతిపాడు గ్రామంలో వినాయక రైస్ మిల్లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అందరూ కూడా సద్వినియోగపరుచుకుని ఈ పథకాన్ని వినియోగించుకోవాలని సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి మా ప్రతిపాడు నియోజకవర్గం తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.